పోతే లోక్సభ అభ్యర్థుల విషయానికి సంబంధించి కాంగ్రెస్ కూడా కొంత కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎలాగో షర్మిల కుమారుడు రాజారెడ్డి రిసెప్షన్ ఉంది కాబట్టి ఆ రిసెప్షన్ కి అటు ఖర్గే కావచ్చు, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరూ రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఇటు రాష్ట్ర పెద్దలతోటి అంటే కాంగ్రెస్ పెద్దలతోటి భేటీ కానున్నారు కేంద్ర పెద్దలు అనేది కూడా చర్చకు వస్తోంది. మొత్తంగా ఆ లోక్సభ సీట్లకు సంబంధించి ఒక క్లారిటీని తెచ్చుకునే చర్చల్లో ఉంది కాంగ్రెస్ అనేది తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొడుకు వివాహ రిసెప్షన్కి వీళ్ళందరూ హాజరవుతున్నారు. వస్తున్న సందర్భంగా ఖచ్చితంగా వీళ్ళ అభ్యర్థుల విషయంలో ఆశావాహులు వాళ్ళని కలవటం, అదే సందర్భంలో ముఖ్యమంత్రి అండ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడైనటువంటి రేవంత్ రెడ్డి, ఆయనకు సంబంధించినటువంటి ఇప్పటికే 17లో ఒక సీటు ప్రకటించేశారు రేవంత్ రెడ్డి. మిగతా 16కి సంబంధించిన క్లారిటీస్ అయితే వచ్చే అవకాశం ఉంది. కొంత దాని మీద చర్చ జరిగేటటువంటి అవకాశం ఉంది. అంటే షర్మిల ఇంట్లో పెళ్ళి తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కాస్త హడావుడి తీసుకొచ్చిందనే చెప్పాలి విజయ్. అంటే లోక్సభ స్థానాలకి సంబంధించి ఇప్పుడే ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందా, లేకపోతే మళ్ళీ తుది జాబితాను పంపించి కేంద్ర పెద్దలతో మరిన్ని నిర్ణయాలు? రేవంత్ రెడ్డి మహబూబ్ నగర్ అభ్యర్థిని ప్రకటించడమే కాలంలో పెట్టుకున్నటువంటి సాంప్రదాయాలకు విరుద్ధంగా జరిగింది. కానీ జనరల్ గా కాంగ్రెస్ ఈ మధ్య పెట్టుకున్న సాంప్రదాయం ఏంటంటే ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ అని ఉంటుంది. ప్రదేశ్ ఎలక్షన్ కమిటీ ఇక్కడ నుంచి ఆశావాహుల్లో అంటే తగిన వాళ్ళు ఫస్ట్ ఆశావాహుల్ని లిస్ట్ చేస్తారు. లిస్ట్ చేసి ప్రదేశ్ ఎలక్షన్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరికీ ఆ జాబితా ఇచ్చి దీంట్లో మీ ఆప్షన్స్ చెప్పండి అంటారు. ఈ ఆప్షన్స్ అన్నింటినీ కూడగట్టి కేంద్ర జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నేతలకు ఎలక్షన్ కమిటీ ఒకటి ఉంది. ఆ ఎలక్షన్ కమిటీకి పంపిస్తారు. అక్కడి నుంచి ఏఐసిసి అధిష్టానము కేంద్ర ఎలక్షన్ కమిటీ కూర్చొని పార్టీలో అంతర్గతంగా చర్చ జరిగిన తర్వాత ప్రకటించేటటువంటి సాంప్రదాయం ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పాటిస్తోంది. దీనికి విరుద్ధంగా రేవంత్ రెడ్డి ప్రకటించేశారు. ఇప్పుడు మిగతా 16 స్థానాల విషయంలో కూడా విస్తృతమైనటువంటి చర్చ ఉంది. ఆశావాహులు కూడా ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి కాంగ్రెస్ లో. ఆశావాహులు ఉన్నారు. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి లింక్ ఉంది. ఒక పక్కన నామినేటెడ్ పోస్టుల జాబితా రెడీ అవుతుంది, ఇంకో పక్క పార్లమెంట్ అభ్యర్థుల జాబితా రెడీ అవుతుంది. బయట చూస్తే ఈ రెండింటికి లింక్ లేదు. కానీ అక్కడ అకామిడేట్ చేయలేనటువంటి వాళ్ళని వేసేటటువంటి అవకాశం ఉంది. ఈ చర్చకి ముగింపు వస్తుందంటే కాంగ్రెస్ అధిష్టానం క్లారిటీ ఇచ్చిన తర్వాతే వస్తుంది. ఒక పక్క జాబితాను పట్టుకుని ఇప్పటికే రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళొచ్చారు. కాబట్టి ఈరోజు ఢిల్లీ అధిష్టానమే హైదరాబాద్ వస్తుంది. కాబట్టి పెళ్లి విందు తర్వాత పెళ్లి విందు ముందో ఈ రాజకీయపరమైనటువంటి విందు అయితే మనకందరికీ పంచే అవకాశం కనిపిస్తుంది.